So already admitted, already undergoing treatment. Attending to carbonization, 92 to 94, we are asking them to go. System has to function without anybody's intervention. Unless you should maintain normal to beds within the hospital. Fill them completely. There should not be any vacancy there. You cannot cater to only just one category and keep everybody waiting to get into that category. As early as possible. When testing is happening without any gaps, treatment also should happen without any gaps. 7th day. ప్రతిరోజు నోడల్ ఆఫీసర్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఖచ్చితంగా చేయాలి. విచ్ ఆర్ క్రియేటింగ్ బ్యాడ్ నేమ్ టు ద డిస్ట్రిక్ట్. బెడ్ కావాలంటే అనేది మనం మానిటర్ చేయకపోతే when you have allowed 40 hospitals, not all 40 fellows are holy cows. There will be 1 or 2 fellows who will be waiting to misuse the opportunity. So everybody shall be warned. If required, take stringent measures on them. I appreciate JC Health's efforts to inspect few hospitals. That should be the motto. Everybody should go. Hospitals inspect cheyali, ఎప్పటికప్పుడు ఏమవుతుందో చూడాలి. తప్పు జరుగుతుందంటే ఖచ్చితంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ప్రతి హాస్పిటల్లోనూ కోవిడ్ ట్రీట్మెంట్ అందుతోంది అంటే దే హ్యావ్ టు గివ్ 50% మినిమం టు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్. ఇప్పుడు నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీలో నోటిఫైడ్ హాస్పిటల్స్, వాళ్ళందరూ ఖచ్చితంగా 50% మినిమం ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిందే. Balance 50% low. If there is vacancy, then also he should give priority to Arogyasri. 50 is minimum. If there is no vacancy, then he can give other patient. Also monitor this, whether the patient is being admitted in hospital under Arogyasri or not. And dead body ambulance దందా కానీ, బెడ్స్ ఇప్పిస్తామనేదంతా కానీ, ట్రీట్మెంట్ ఇప్పిస్తామని ఇలాంటివి ఏదైనా జరుగుతున్నాయి అంటే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. చూడకపోతే లూటీ చేస్తున్నారు. చెన్నై వెళ్ళడానికి 30,000 40,000 తీసుకుంటారు. ఆల్ దిస్ హ్యాస్ టు బి స్టాప్. లాస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టి చెప్పిన వాళ్ళకి ఎవరు చెప్పినా వినొద్దు. మేము ఎవరు జరిగింది కేసు అన్నప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. లైసెన్స్ రద్దు చేయండి, వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి, వెహికల్ సీజ్ చేయండి. ఫర్ అవర్స్ జర్నీ 1,000 రూపాయలు తీసుకోవడం అది ప్రెస్ కూడా ఇవ్వాలి. మీరు రేట్స్ ఏం ఫిక్స్ చేశారు అనేది అంటున్నాము. ఎవరు ఇవ్వడం లేదు, ఓన్లీ నెగిటివ్ ప్రొడిక్షన్. ఎవ్రీ నోడల్ ఆఫీసర్ యూ విల్ సెండ్ డైలీ రిపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్రెస్ నోట్ అండ్ సెండ్ దట్ ఇన్ ది గ్రూప్. It serves dual purpose. Let press carry it or not, you are reporting to me, I am seeing what is happening. So, bypette news, వాళ్ళకి news. అదే రాస్తారు వాళ్ళు. Unless you give facts and unless you give positive news, it cannot be published. So, ప్రతి నోడల్ ఆఫీసర్ కూడా మీరు చేసే యాక్టివిటీస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ మానిటరింగ్ సెల్, దే షుడ్ గివ్ ఫ్రీక్వెంట్ ప్రెస్ నోట్స్. మాకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతున్నా మేము ఇవ్వగలుగుతున్నాం, ఇచ్చాలి. ఈ కండిషన్లో ఎంత ఆక్సిజన్ వాడాల్సి ఉంటుంది, అవసరానికి మించి ఆక్సిజన్ వాడినా ఊపిరితిత్తులు పాడవుతాయి, ప్రెషర్ ఎలా పెట్టుకోవాలి, ఇళ్లలో పెట్టుకునే కాన్సన్ట్రేటర్స్ని ఎలా వాడుకుంటాము. చాలామంది అఫోర్డబుల్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు హాస్పిటల్ కూడా రారు, ఇంట్లోనే ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు, వాళ్ళకు కూడా గైడ్ చేయాలి. సిమిలర్లీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎప్పుడు తెలుసుకోగలుగుతాము మనకు ఆక్సిజన్ అవసరం ఉందని, హౌ టు అసెస్. And there are so many literature you can give. Atmospheric air ki oxygen ki తేడా ఏంటి, నార్మల్ బ్రీతింగ్ లో ఎన్ని బ్రీత్స్ తీసుకుంటారు, ఇలాంటి పరిస్థితుల్లో ఎంత బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇలా అన్ని మనం రాస్తూ పెడుతూ ఉంటే అందరికీ అవగాహన వస్తుంది. ఒకవేళ ఆక్సిజన్ కావాలంటే ఎలా తీసుకోవాలి. అండ్ ఆల్ దీస్ హాస్పిటల్స్ హూ ఆర్ రన్నింగ్ ఆన్ సిలిండర్స్, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దెమ్. మనం ఇలా చూడకపోతే ఈవెన్ అంబులెన్స్లు కూడా బిజినెస్ మొదలుపెట్టే ప్రమాదం ఉంది. బికాస్ అంబులెన్స్ హ్యాస్ ఆక్సిజన్ ఇన్ ఇట్,
it has medicines in it, it has a doctor in it. So it will become like a mini hospital. He will start charging money. హాస్పిటల్కి వెళ్తే నీకు బెడ్ దొరకదు, ఇక్కడ కూర్చుంటే నీకు అన్నీ ఉంటాయి, ఇందులోనే ఉండు, వెయిటింగ్ ఛార్జెస్ అని చెప్పి హాస్పిటల్ కింద అంబులెన్స్ని వాడే పర్వాలం కూడా ఉంది. సో ఎక్కడ షార్టేజ్ క్రియేట్ చేస్తే అక్కడ బిజినెస్ ఉంటుంది. కాబట్టి చాలామంది రకరకాలుగా షార్టేజ్ ఉంది అనే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అరికట్టే ప్రయత్నం మనం అందరం చేయాలి. ఏది వస్తే అది ఇమీడియట్గా చెక్ చేయండి, వాటిని కంట్రోల్ చేయండి. Last time we had only 4-5 hospitals. So we were knowing what is happening in each hospital. Now we have notified 40. So it cannot so happen that all the 40 are on their own. మనం నోటిఫై చేసి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వలేదు డ్యూటీ చేయడానికి. All of them should be doing same business with ethics. But private business కూడా చేసుకోవచ్చు. If he is a category B hospital, he can do non-COVID also, he can do COVID also. But he has to charge as per the rates fixed by the government. Similarly, COVID lo kuda 50% ఆరోగ్యశ్రీకి ఇవ్వాలి. Then he can charge other patients who are willing to pay and who have capacity to pay. కూడా చూడాలి కదా. చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి. They must be charging hundreds of patients. మనకు తెలియకుండానే ట్రీట్ చేసేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉండొచ్చు. చాలా మంది NGOs ఉన్నారు, వాళ్ళందరూ కూడా రకరకాల కంప్లైంట్స్ పెడుతున్నారు. సో వెరిఫై ఈచ్ కంప్లైంట్, హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. దేర్ మైట్ బి మెనీ ఫ్రివలస్ కంప్లైంట్స్ ఆల్సో. కొంతమందికి వేరే పని ఉండదు, అందరూ మంచిగా వెళ్తున్నారు అంటే నమ్మలేరు, వాళ్ళు ఓడలేరు, వాళ్ళకి కంప్లైంట్లు పెట్టడమే పని ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ 100 తప్పు కంప్లైంట్లో ఒకటైనా జెన్యూన్ కంప్లైంట్ ఉండొచ్చు. మనం అది చూడకపోతే వాళ్ళు సఫర్ అవుతున్నట్టే లెక్క. అప్పుడు ఆ పని తగ్గ ఫలితాలు కూడా రావాలి, ప్రజల్లో కూడా నమ్మకం పోవాలి. ఒకవేళ కోవిడ్ వస్తే మమ్మల్ని ట్రీట్ చేయడానికి మొత్తం యంత్రాంగం అంతా ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, వైద్యులు ఉన్నారు, మందులు ఉన్నాయి, అంబులెన్స్లు ఉన్నాయి, అన్నీ పనిచేస్తాయి, బతుకుతాము, వెనక్కి వస్తాము అనే భరోసా ఇవ్వాలి అందరూ. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కోవిడ్ shall be under proper scrutiny and review by all of you. And I also request JC Health to daily monitor all the aspects of COVID. ప్రజల్లోకి అది వెళ్తుంది ఇమీడియట్గా. So let all the officers who are in charge of certain activities please take full control over the activity. It has to be under your supervision only. You cannot leave things to will of God. Is vaccinated twice, so feel confident. Even if you are affected by virus yourself while doing duty, do not get perturbed. You will be outside the purview of severe cases. Rendu vaccines తీసుకున్న వాళ్ళు severe అవరు. You will be out immediately and again you will be safe and running. మీ వల్ల సర్వీసెస్ కూడా అందుతాయి అందరికీ. Why there is shortage of ambulance? Why private people are charging so much? What is it happening in the 104 and 108? ఎవరు వచ్చారు వాళ్ళు? 15th వరకు గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఫ్రమ్ 15th ఇఫ్ థింగ్స్ గో వెల్ కేసెస్ షుడ్ డ్రాప్. ఈ కర్ఫ్యూ వల్ల దాని ఎఫెక్ట్ 15th తర్వాత కనపడుతుంది. కేసెస్ డ్రాప్ అవుతున్నాయి, డెత్స్ తగ్గుతున్నాయి అంటేనే మనం అందరూ పనిచేసినట్టు. సో వితౌట్ రెడ్యూసింగ్ ది నెంబర్ ఆఫ్ టెస్ట్, ఇఫ్ పాజిటివిటీస్ ఆర్ కమింగ్ డౌన్, ఇఫ్ డెత్స్ ఆర్ కమింగ్ డౌన్, దెన్ థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఫర్ దట్ టు హ్యాపన్ యూ షుడ్ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ దిస్ కర్ఫ్యూ ప్రాపర్లీ. సో అన్ని గ్రామాల్లోనూ నిన్న సర్పంచ్కి చెప్పాం కదమ్మా, మొత్తం అన్ని కూడా చేయించాలి. ప్రతి విలేజ్లోనూ సర్పంచ్ని మనం చైర్మన్ అన్నాం ఫర్ విలేజ్ హెల్త్ కమిటీ. So let them take active role, let them enforce curfew properly, let them do sanitation, monitor home isolation, containment. So positive కేసులు బయట తిరుగుతూ స్ప్రెడ్ చేయకుండా ఉండేలాగా వాళ్ళందరినీ కంటైన్ చేయాలి. యంగ్స్టర్స్ పాజిటివ్ అసిమ్టమాటిక్ అంటే వాళ్ళు ఇల్లులో ఉన్నారన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు బయట తిరగకూడదు. కంటైన్మెంట్ ఖచ్చితంగా జరగాలి, కర్ఫ్యూ ఖచ్చితంగా జరగాలి.
అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్స్ వస్తాయి.